ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం పంచాశత్వర్ణరూపేణ యయా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మనస్ఫూర్తిగా ఒకసారి పరాశక్తిని స్మరించుకుని తర్వాతి ఘట్టంలోకి వెళ్దాం. హయగ్రీవ అగస్త్య సంవాదము మోహిని ప్రాదుర్భావ మలకాసుర వధానామ దశమోధ్యాయ. పరాశక్తి యొక్క ద్వితీయ రూప ఆవిర్భావము, మోహిని ప్రాదుర్భావము, అలాగే మలకాసుర వధ. హయగ్రీవుల వారు చెప్తున్నారు, భవిష్ణువు అయినటువంటి విష్ణువుచే అంగీకృతులై మహాధీరులై అందరూ కూడా సంతోషాన్ని పొందారు. విష్ణువునకు ముఖము తిప్పిన అంటే ఎదురు తిరిగినటువంటి మలకాదులు అనేటువంటి సమస్త రాక్షసులు అమ్మవారిచే వదిలిపెట్టబడిన వారై అంటే శ్రీవారిని వదిలిపెట్టేసింది. మిక్కిలి ఉద్వేగమును చెందారు. అంత రాక్షసులు ధన్వంతరి చేతిలో ఉన్నటువంటిది పరమ అమృతసారంతో ఒప్పినది అయినటువంటి బంగారు అమృత కలశమును లాగుకొని పరిగెత్తడం ప్రారంభించారు. దేవతలకు దానవులకు యుద్ధం ప్రారంభమైంది. ఇంతలో తతో జగృహిరే దైత్య ధన్వంతరికరే స్థితం పరమామృత సారాఢ్యం కలశం కనకోద్భవం అథ అసురాణాం దేవానాం అన్యోన్యం కలహో అభవత్. ఏతస్మిన్ అంతరే విష్ణుః సర్వలోకైకరక్షకః సమ్యగారాధయామాస లలితాం స్వ ఐక్యరూపిణీం. సురాణాం అసురాణాం చ రణం వీక్ష్య సుదారుణం బ్రహ్మా నిజపదం ప్రాప శంభుః కైలాసమాస్థితః. దేవతలు రాక్షసులు ఎప్పుడైతే యుద్ధం ప్రారంభించారో సర్వలోక రక్షకుడైనటువంటి విష్ణువు తనకు అభిన్న రూపిణి అయినటువంటి లలితాదేవిని ఆరాధించారు, పరాశక్తిని ఆరాధించారు. సురాసురుల యొక్క భయంకర యుద్ధం ప్రారంభం కాగానే బ్రహ్మ తన స్థానమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. శివుడు కైలాసానికి చేరుకున్నారు. ఇంద్రుడు దైత్యరాజు అయినటువంటి మలకునితోటి యుద్ధం చేశారు. రాక్షసులతో దేవతలు యుద్ధం చేస్తున్నారు. భగవంతుడు యోగీంద్రుడు అయినటువంటి విష్ణువు మహేశ్వరుని తదేక ధ్యాన యోగంతో ధ్యానించి తద్రూపుడయ్యను అంటే పరమేశ్వరీ రూపుడయ్యారు. విష్ణువు స్త్రీ రూపాన్ని పొందారు. ఆ స్త్రీ ఎటువంటి రూపం అంటే మహేశ్వరీ రూపమే. ఎలా ఉన్నారు అమ్మవారు? సర్వాభరణ భూషితయ్యై సర్వ శృంగార వేషముతో ఒప్పినదై కనుల ఎదుట శృంగార నాయికయ్యై సర్వ సమ్మోహిని అయి ఉండెను. సురాసులందరూ కూడా ఆ తీక్ష్ణమైనటువంటి రణమును నివారించి చిరునవ్వుతో రాక్షసులను మోహింపచేయుచు ఈ విధంగా పలికారు, యుద్ధం చాలించండి, ఎందుకు చేతులు తెగ్గొట్టుకుని కాళ్ళు తెగ్గొట్టుకుని మెడలు తెగ్గొట్టుకుని ఒళ్ళంతా చిట్లేటట్లుగా యుద్ధాలు చేస్తూ ఒళ్ళంతా గాయాలయ్యేటట్టుగా చేసేటువంటి శస్త్రాలని ప్రయోగించుకుంటూ యుద్ధం చేసేటువంటి యుద్ధంతో ఏం ప్రయోజనం ఉంది? అంతేకాకుండా యుద్ధం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ గొంతు ఎండిపోయేటట్లుగా కఠినమైనటువంటి సంభాషణలు, ఏం ప్రయోజనం ఉంది యుద్ధంతో? మీకు దేవతలకి నేను మధ్యస్థురాల్ని, అంటే నాకు మీరు సమానమే, ఇద్దరికి నేను సమంగా ఉండేటువంటి దాన్ని, ఇద్దరి పట్ల సమంగా ఉండేటువంటి దాన్ని. మీరు వారు అంటే రాక్షసులైనటువంటి మీరు దేవతలు, మీకు వచ్చినటువంటి కష్టం ఏంటో నాతో పంచుకోండి, మీ ఇద్దరికి నేను సంజోతా చేస్తాను, సంధి చేస్తాను. అంతేకాదు అందరికీ కూడా ఇక్కడ నేను
సమానంగా అమృతాన్ని పంచిపెడతాను, ఆ అమృత కలశం ఇటు ఇచ్చేయండి అనగానే పరమ మోహనకరమైనటువంటి ఆ పరమేశ్వరి రూపాన్ని దాల్చినటువంటి విష్ణు అనేటువంటిది వాళ్ళు గ్రహించలేక ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క పలుకులకి దానవులు సమ్మోహితులై ఆ ధన్వంతరి నుంచి లాక్కున్నటువంటి అమృత కలశాన్ని మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు చేతిలో పెట్టి నువ్వు ఏం చెప్తే అలా చేస్తాము అని విష్ణుమాయని అతిక్రమించటము మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహామాయ అమ్మవారు, ఆ మహామాయని ఆరాధించి విష్ణు మోహిని అవతారాన్ని దాల్చారు. తక్కువ మాయ ఏమీ లేదు అక్కడ. ఆ మాయ సాక్షాత్తు మహేశ్వరియే. ఆ సుధా కలశాన్ని మోహిని దేవత చేతిలో ఉంచేశారు. ఆ అమృత కలశాన్ని తీసుకుని జగన్మోహన రూపిణి అయినటువంటి ఆ మోహినీదేవి దేవతలకు దానవులకు, మీరందరూ ఇదిగో ఈ లైన్లో నుంచోండి, దేవతలందరూ వచ్చి ఇదిగో ఇటువైపు నుంచి కూర్చోండి, మీరందరూ రాక్షసులందరూ ఇదిగో ఇటువైపు కూర్చోండి అని చెప్పి ఇద్దరిని పంక్తి భేదం చేసి రాక్షసులందరినీ ఒకవైపుకి దేవతలందరినీ ఒకవైపుకి చేర్చారు. చేర్చి ఈ రెండు పంక్తుల మధ్యలో నుంచి వయ్యారంగా నడుస్తూ అమృతాన్ని అందరికీ నేను అందిస్తాను, అల్లరి చేయకుండా చక్కగా బుద్ధిగా కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టారు. అందరూ కూడా అంగీకరించి విష్ణుమాయని అంగీకరించక ఇంకో అవకాశం కూడా వేరే ఏం లేదు, అంగీకరించి తీరవలసిందే. ఆమె అమృతాన్ని ఇవ్వటం ప్రారంభించారు. ధ్వనించుచున్న బంగారు గరిటి కలది, ధ్వనించుచున్న మంగళ కంకణములు కలది, మనోహరములైనటువంటి భూషణములతో ఉన్నటువంటి ఆ దేవి పరమకళగా ప్రకాశించుచున్నారు. చక్కగా అందమైనటువంటి ఎడమ చేతిలో ఉజ్వలమైనటువంటి సుధాకలశాన్ని ధరించి ముందుగా దేవతా పంక్తికి వరుసగా గరిటెతోటి అమృతముని పంచటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో చంద్రసూర్యులు సూచించినట్టి దేవతల మధ్య ఉన్నటువంటి రాహువును ఆ గరిటెతోటే ఖండించి వేశారు. కానీ అప్పటికే రాహు కొంత అమృతం పానం చేయటంతో శిరస్సు భాగము ఆకాశంలోకి వెళ్ళిపోయింది. రాక్షసులు విమోహితులై ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. ఆ విధంగా అమృతం అంతా కూడా దేవతలకి పంచిపెట్టి రాక్షసుల ముందు ఆ ఖాళీ కలశాన్ని అక్కడ ఉంచేసేసి అదృశ్యమైపోయారు. అమృతం లేనటువంటి ఆ కలశాన్ని చూసి దైత్యులు దానవులు యుద్ధం చేయదలిచి మిక్కిలి కుపితులయ్యారు. యుద్ధం చేయడానికి మళ్ళీ సిద్ధపడ్డారు. దేవతలందరూ అమృతపానం చేసి ఉండటంతో మిక్కిలి బలవంతులై దుర్బలులైనటువంటి రాక్షసులతోటి యుద్ధం చేశారు, ఓడించారు వాళ్ళందరినీ. దాంతో చరాచర భూయిష్టమైనటువంటి ముల్లోకములలోనూ సమస్త దేవతలు నిర్భయులై సంతుష్ట చేతస్కులై స్వేచ్ఛా సంచారులయ్యారు. అంటే దానవ పీడ, దైత్య పీడ, రాక్షస పీడ లేనివారయ్యారు. ఇంద్రుడు మరలా దేవరాజ్య సింహాసనాన్ని పొంది దేవతలతో సేవింపబడుతూ చక్కగా ముల్లోకాల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇదంతా ఈ సమస్త మోహిని చరితని చూసి నారదముని ఆశ్చర్యంతో గమనించినటువంటి వాడై నారాయణ స్మరణంతో కైలాసానికి చేరుకున్నారు. నంది యొక్క పర్మిషన్ తీసుకున్నారు మహేశ్వరుని కలవటానికి. పరమేశ్వరుని సమీపించి నమస్కరించి ఆయనతోటి ఆదరింపబడి గౌరవింపబడి నారదుడు ఆసనాన్ని అలంకరించారు. ఆసనంలో కూర్చుండి స్వేచ్ఛావిహారి అయినటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు స్వచ్ఛమైన స్ఫటికము వలె ఉన్నటువంటి పార్వతీపతి అడిగినటువంటి ప్రశ్న నారదుని. పార్వతీపతి ఈ విధంగా అడుగుతున్నారు నారదుని, కలహప్రియ దేవర్షి, అక్కడ అమృత మథనమున దేవతలకు ఏమి జరిగినది? దేవరాక్షసులలో విజయం ఎవరికి లభించినది? అమృతము ఏమైంది? అమృతం యొక్క వృత్తాంతం ఏంటి? ఏ విధంగా పంచబడింది లేదా ఎవరు గ్రహించారు? విష్ణువు ఏం చేశారు ఆ యుద్ధం జరుగుతూ ఉంటే అని మహేశుడు అడిగారు. దానికి నారదుడు, మహేశ్వరునికి తెలియకనా ఇదంతా? అయినా కానీ సర్వజ్ఞుడైనటువంటి మహేశ్వరుడు అడిగినందుకు నారదుడు చెప్పాలి, ధర్మం కాబట్టి చెప్తాడు. సర్వజ్ఞుడు అయినను నీవు అడిగినందుకు నేను ఇప్పుడు చెప్తాను అని అక్కడ జరిగిందంతా కూడా
వివరించి పోసగుచ్చినట్లు అంటాం కదా, పోసగుచ్చినట్లుగా వివరించి చెప్పారు. మోహినీదేవి ఆవిర్భావము, ఆమె యొక్క తేజో వర్ణన, సౌందర్య వర్ణన, ఆమె ఏ విధంగా రాక్షసులని వంచించి దేవతలకి అమృతం పంచిపెట్టారు, ఇదంతా కూడా వివరంగా చెప్పారు. మళ్ళీ ఇంద్రుడు ఏ విధంగా దైవరాజ్య అధిపతి అయ్యారు, ఇదంతా చెప్పారు. ఈ వృత్తాంతము అంతా కూడా అవ్యయుడు అయినటువంటి భవానీపతి శివుడు ఈ వృత్తాంతంను విని నారదుడిని పంపించి, నారదుడు వెళ్ళిపోయారు, సమయం అయిన తర్వాత నేను వెళ్ళొస్తా అంటే సరే అని పంపించి, అతను చెప్పినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనని స్మరిస్తూ ప్రమద గణములకు కానీ, కుమారస్వామికి కానీ, వినాయకునికి కానీ, నందికి కానీ ఎవ్వరికీ తెలియకుండా పార్వతీదేవితో కూడా కలిసి ఆశ్చర్యకరమైనటువంటి ఆ రూపాన్ని స్మరిస్తూ విష్ణువు కడకు వచ్చారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, అంటే విష్ణువుకి కూడా ఆశ్చర్యం కలిగించేలా ఎటువంటి ఇన్విటేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. వైకుంఠానికి విష్ణువు ఉన్నటువంటి స్థానానికి వచ్చారు. అప్పుడు విష్ణువు క్షీరసముద్రపు ఒడ్డున ఉన్నారు. పార్వతీదేవితో కూడి వృషవాహనుడై వచ్చినటువంటి ఆ శివుని చూసి తన ఆదిశేష శయనము నుంచి లేచి శివుని దగ్గరికి వచ్చి అర్ఘ్యపాద్యాదులతో పూజించారు. స్నేహంతో పార్వతీపతిని శ్రీ మహావిష్ణువు గాఢముగా కౌగిలించుకున్నారు. మీరెందుకు వచ్చారు, ఇలా ఇన్విటేషన్ ఏమీ లేకుండా ఆశ్చర్యకరంగా, మా అదృష్టం కొద్దీ మీరు వచ్చారు అని విష్ణువు పరామర్శించారు. మీ రాక కారణం ఏంటి? అప్పుడు మహాదేవుడు భగవంతుడైనటువంటి ఓ పురుషోత్తమ, మహాయోగేశ్వర, శ్రీమన్ అంటే లక్ష్మిని కలిగినటువంటి వాడా, సర్వ సౌభాగ్యములతో సుందరము, సర్వసమ్మోహజనకము, వాంగ్మనములకు అందనిది అయినటువంటి నీవు పొందినటువంటి ఆ రూపమును నాకు ఒకసారి చూపించవా? ఈ వర్ణన అంతా నేను స్కిప్ చేస్తున్నాను, అక్కడ జరిగిందంతా కూడా చాలామంది ఇప్పటికే వినేసే ఉంటారు. ఈ మోహిని వృత్తాంతం నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పట్లేదు. సరేనని చెప్పి విష్ణు అక్కడ అదృశ్యమైపోయారు. అంతకుముందు చూడనటువంటి ఉద్యానవనం అక్కడ దూరంగా కనిపించింది. పార్వతీదేవి తనతో ఉన్నారు అనేటువంటిది కూడా మర్చిపోయి పార్వతిని అక్కడే వదిలేసేసి శివుడు ఆ ఉద్యానవనం లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహాశాస్త యొక్క జననం జరిగింది. ఎక్కడైతే శివ వీర్యం పడిందో అక్కడంతా కూడా సువర్ణమయమైంది. ఇప్పటికి కూడా హిమాలయ సానువులలో ఒక నదిలో బంగారం కొట్టుకొస్తూ ఉంటుంది. సో మహాశాస్త ఆవిర్భవించారు. అతడు అనేక కోటి దైత్యేంద్రుల గర్వమును నశింపజేయ సమర్థుడు. శివుని యొక్క ఆ వీర్య సంస్పర్శతోటి భూమి అంతా కూడా రజతవర్ణముగాను స్వర్ణవర్ణముగాను అయ్యను. అట్లే ఆ విశ్వమోహిని అయినటువంటి దేవతయు అంతర్ధానమయ్యను. విష్ణువుకి ఆ మోహిని రూపం ఎలా ప్రాప్తించింది అంటే పరమేశ్వరిని ధ్యానించటం ద్వారానే. పరమేశ్వరి అన్నా, మహేశ్వరి అన్నా, లలితాదేవి అనే చెప్పారు. అక్కడ లలితాదేవిని ధ్యానించి ఆ రూపాన్ని పొందారు. సందర్భోచితం కాబట్టి ఒకటి చెప్తాను. నిత్యము లలితా ఉపాసన చేసేటువంటి వాళ్ళ యొక్క ముఖము కాంతివంతంగా ఉంటుంది. చూడగానే ఒక సుహృద్భావం కలుగుతుంది, సౌమ్యంగా ఉంటుంది కూడా వాళ్ళ యొక్క ముఖం. ఇది ప్రత్యక్షంగా దర్శించటం కూడా జరిగింది. మీలో చాలామందికి కూడా ఈ అనుభవం వచ్చే ఉంటుంది. అక్కడి నుంచి గౌరీశుడు అమ్మవారితో సహా పునః కైలాసగిరికి వెళ్ళారు. అథాద్భుతమిదం వీక్ష లోపాముద్రాపతే శృణు యన్న కస్యచితాఖ్యాతం మమైవ హృదయే స్థితం పురా భండాసురో నామ సర్వదైత్యశిఖామణి పూర్వం దేవాన్ బహువిధాన్ యః శాస్తా స్వేచ్ఛయా పటుః విశుక్రం నామ దైతేయం వర్ణసంరక్షణక్షమం శుక్రతుల్యం విచారజ్ఞం దక్షాంసేన ససర్జసః వామాంసేన విషాంగం చ సృష్టవాన్ దుష్టశేఖరం ధూమినీ నామధేయాం చ భగినీం భండదానవః భ్రాతృభ్యాముగ్రవీర్యాభ్యాం
సహితో నిహతాహితః ఖండయా బ్రహ్మాండం ఖండయామాస శౌర్యవీర్యసముచ్ఛ్రితః బ్రహ్మ విష్ణుమహేశాశ్చ తం దృష్ట్వా దీప్తతేజసం పలాయనపరాः సద్య స్వే స్వే ధామ్ని సదా వసన్ తదానీమేవ తద్బాహు సంవర్ధన విమూర్ఛితాః శ్వసితుం చాపి పటవో నాభవన్నాకినాం గణాః కేచిత్ పాతాళగర్భేషు కేచదంబుధివారిషు కేచిద్దిగంతకోణేషు కేచిత్ కుంజేషు భూభృతాం విలీనా భృశవిత్రాస్తాస్త్యక్తదారసుతస్త్రియః భ్రష్టాధికారారుభవో విచేరుశ్చన్నవేషకాః యక్షాన్మహోరగాన్ సిద్ధాన్ సాధ్యాన్ సమరదుర్మదాన్ బ్రహ్మాణం పద్మనాభంచ రుద్రం వజ్రిణమేవ చ మత్వా తృణాయితాన్ సర్వాన్ లోకాన్ భండ శశాసః. ఓ లోపాముద్రపతి అగస్త్య, ఆశ్చర్యకరమైనటువంటి ఇంకొక విషయాన్ని నేను చెప్తాను నాయన, వినుము. ఇది ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. ఇది నా హృదయంలోనే గూఢముగా ఉంది. పూర్వము భండాసురుడు అనేటువంటి సర్వరాక్షస శిఖామణి ఒకడు ఉండేవాడు. అతడు పూర్వకాలంలో బహువిధ దేవతలను సమర్థుడై స్వేచ్ఛతోటి శాసించాడు. తన కుడి భుజం నుంచి విశుక్రుడు అనేటువంటి దైతేయ రాక్షసుణ్ణి సృష్టించాడు. అతడు, ఆ విశుక్రుడు, శక్రునితో సమానము, అంటే ఇంద్రుడితోటి సమానమైనటువంటి తేజస్సు బలము కలిగినటువంటి వాడు. విచారజ్ఞుడు, అంటే తెలివైనవాడు కూడా. అదేవిధంగా భండు ఎడమ భుజంతో విషంగుని లేదా విషాంగుని సృష్టించారు. పాఠాంతరం ఏంటంటే విషాంగుడు. అతడు దుష్టశేఖరుడు. అలాగే వీరిద్దరికీ ఒక అక్క ధూమిని అనేటువంటి ఆమెని సృష్టించారు. ఉగ్రవీర్యులైనటువంటి ఆ సోదరులతో కూడి సర్వశత్రువులను హతమార్చారు. శౌర్య వీర్యములతో విజృంభించి బ్రహ్మాండమునే బద్దలు కొట్టుచుండెను. ప్రదీప్త తేజస్కుడైనటువంటి అతన్ని చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే పలాయనపరులై పారిపోయారు. వారి వారి ఇళ్లల్లోనే ఎప్పుడూ కూడా దాటకుండా, అంటే ఇంట్లోంచి బయటికి రాకుండా దాక్కున్నారు అంటాం కదా, అలా త్రిమూర్తులే అలా ఉన్నారట. అప్పుడే భండుని బాహువుల మర్ధింపబడి మూర్ఛిత దేవగణములు ఊపిరి తీసుకోవడానికి కూడా శక్తి లేనంతగా మర్దించాడు అందరినీ. కొందరు పాతాళ గర్భంలో, కొందరు సముద్ర జలములలో, కొందరు దిగంతములలో, కొందరు పర్వత గుహములలో. మిక్కిలి భీతులై భార్య, పుత్ర, అలాగే పరిజనములు, స్త్రీలు, దాసులు అన్నింటినీ వదిలి భ్రష్ట అధికారులై మారువేషములు ధరించి దేవతలందరూ కూడా సంచరించటం మొదలుపెట్టారు. యుద్ధ దుర్మదులైనటువంటి యక్షులు, మహోరగులు, సిద్ధులు, సాధ్యులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు వీరందరినీ కూడా ఆ యుద్ధ దుర్మదులైనటువంటి రాక్షసులు భండుని యొక్క అధికారంలో ఈ దేవతలని సాక్షాత్తు త్రిమూర్తులతో సహా ఒక గడ్డిపోచ కింద తీసి పడేసేస్తున్నారు. ఆ విధంగా, అంటే వీళ్ళంతా చాలా చిన్న గడ్డిపోచతో సమానము అన్న దృష్టిలో వాళ్ళంతా సంచరించటము, సర్వలోకములను శాసించటము మొదలుపెట్టారు. అధ భండాసురం హంతుం త్రైలోక్యం చాపి రక్షితుం తృతీయముదభూద్రూపం మహాయాగానలాన్ మునే యద్రూపశాలినీ మాహుర్లలితాం పరదేవతాం పాశాంకుశధనుర్బాణ పరిష్కృత చతుర్భుజాం సా దేవీ పరమాశక్తి పరబ్రహ్మస్వరూపిణీ జఘాన భండ దైత్యేంద్రం యుద్ధే యుద్ధ విశారదాః. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే మోహినీ ప్రాదుర్భావ మలకాసురవధో నామ దశమోధ్యాయః సమాప్తః. దశమోధ్యాయः సమాప్తः. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి.